వెరైటీ కాన్సెప్ట్తో థ్రిల్లర్ లాంటి యాక్షన్ డ్రామాతో వచ్చింది అర్ధనారి మూవీ. కొత్త వాళ్లతో సరికొత్త స్టోరీ లైన్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంది. ప్రజెంట్ వెండితెర మీద వెలుగుతోంది. అర్ధనారి టైటిల్ లానే కథ కూడా వెరైటీగానే ఉన్నట్టుంది. ట్రైలర్కి మంచి స్పందనే వచ్చింది. మరి అర్ధనారికి ఇవే కలిసొచ్చాయా, ఇంకేవో మైనస్ మార్కులు పడేలా చేస్తున్నాయా అని చెప్పి ట్రైలర్ చూసినట్లయితే ఏదో రివెంజ్ స్టోరీ, హిజ్రా స్టోరీ అని తెలుస్తోంది. కథ ఏంటి? ఇది మనం ఒకప్పుడు శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి అపరిచితుడు సినిమా గుర్తుండే ఉంటుంది. అపరిచితుడు ఒక హై టెక్నాలజీ టెక్ వెర్షన్ అయితే ఇది ఈజ్ ద మిడిల్ క్లాస్ వెర్షన్ ఆఫ్ అపరిచితుడు. ఒక వ్యక్తి తన ఒరిజినల్ ఐడెంటిటీని హైడ్ చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ వస్తుంటాడు. ఒక అర్ధనారి ఆడ గెటప్లో, అది అటు ఇటు కానీ ఇజ్రా గెటప్లో. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఓపెన్స్ హిజ్ ఫ్లాష్ బ్యాక్. అది ఈ సినిమాకి సంబంధించినటువంటి ముఖ్యంగా దేశభక్తి, బాధ్యత లేని వాడు ఎవడో భారతదేశంలో ఉండటానికి వీలు లేదు అన్నట్టు ఒక మంచి క్యాప్షన్ తీసుకున్నాడు డైరెక్టర్. సినిమా చాలా గ్రిప్పింగ్గా నడుస్తుంది. ఓకే, పాత్రల పరంగా ఎలా ఉన్నాయి సార్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి హీరో హీరోయిన్? ముఖ్యంగా అర్జున్ ఇజ్రా క్యారెక్టర్ వేసింది, అర్ధనారి క్యారెక్టర్ వేసింది అర్జున్ యజ్జత్ అనే అతను చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఈ అర్ధనారి క్యారెక్టర్కి అతను ఎన్నుకోవటం ఏంటంటే ఆ ఫేస్లో కొంచెం ఆ టిపికల్ వెరైటీని కానీ ఆ వేరియేషన్ బాగా చూపించగలిగాడు క్యారెక్టర్లో. అతను అనేటువంటిది మన ఫస్ట్ హాఫ్లో ఇతను ఓపెన్ అయిన తర్వాత ఇతను ఒరిజినాలిటీ ఏంటనేది ఓపెన్ అయిన తర్వాత చూస్తే అతను అనేటువంటిది చాలా స్టన్నింగ్ అనిపిస్తుంది. చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఆ క్యారెక్టర్లో, అర్ధనారి క్యారెక్టర్లో. ఇక హీరోయిన్గా కొత్త అమ్మాయి కన్నడ గర్ల్ అనుకుంటాను, చాలా బాగుంది. అంటే ఆమె చాలా షార్ట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి తను చెప్పేటువంటి ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి షార్ట్ లివింగ్ క్యారెక్టర్ మాత్రమే అది. షీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఓకే, పర్ఫార్మెన్సెస్ అయిపోయింది సార్. ఇక డైరెక్షన్ పార్ట్కి రావాలి అంటే కాస్త వెరైటీ కథను, అంటే దీన్ని మెప్పించడం చాలా కష్టమైన పని. అంటే ఇటువంటి స్టోరీస్ వచ్చాయి, దానికన్నా బెటర్గా తీయాలి, కానీ అంత బడ్జెట్ లేకపోయినప్పటికీ తక్కువ బడ్జెట్లోనే తీశారు. మరి మెప్పించారా? అంటే మేకింగ్ ఎలా ఉంది? డైరెక్షన్ గురించి చెప్పండి. డైరెక్టర్ భాను శంకర్ చౌదరి, భానుగా పాపులర్ అతను. యాక్చువల్గా అంతకుముందు రాజు మహారాజు మంచి సినిమాలు తీశారు తను, కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ సినిమాని మాత్రం చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. తీసుకున్న పాయింట్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా చెప్పాలనేటువంటి దాంట్లో ఒక చక్కని గ్రిప్ మెయింటైన్ చేయగలిగాడు. డైరెక్టర్గా తనని మాత్రం తెప్పించుకోవాలి. అలాగే డైలాగ్స్, నివాస్ రాసే డైలాగ్స్ చాలా తీసుకున్న సబ్జెక్ట్ అలాంటిది. ఇంకా ఈ మధ్య వస్తున్న వాటిలో ఈ లవ్ స్టోరీలు, యాక్షన్లు, ప్రతీకారాలు, పగలు, వీటిలో కాకుండా ఒక రెస్పాన్సిబుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా అవుట్పుట్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద చక్కని గ్రిప్తో చేయగలిగాడు. మ్యూజిక్ విషయానికి వద్దాం సార్. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ ఈజ్ ముఖ్యంగా ఆర్ఆర్ ఈజ్ వెరీ గుడ్. మ్యూజిక్ ఈజ్ సాంగ్స్ కూడాను అంటే ఈ ముఖ్యంగా ఇజ్రాయల్ ఫిలిం కాబట్టి అసలు వాళ్ళకి జాతీయ గీతం లాంటిది అది, వాళ్ళ జాతి గీతం అది. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, ఆ పాటని గతంలో దాసనారాయణరావు గారు చిల్లర కుట్టం చిట్టిమ సినిమాలో వాడారు. ఆ పాటను యాస్టీస్గా వాడుకున్నారు. మిగతా కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. సార్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంది ఓవరాల్గా? ఒక నిజంగా సబ్జెక్ట్ పరంగా ఇది చాలా బడ్జెట్ని డిమాండ్ చేసేటువంటి సబ్జెక్టు, కానీ తమకున్నటువంటి ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తమకున్న లిమిటేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని ఈ బడ్జెట్లోనే మనం చేయగలం. ఇంతకుమించి మనకు బడ్జెట్ లేదనుకున్నప్పుడు దాన్ని ఎలా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకొని తీయగలిగారు డైరెక్టర్. ఓవరాల్గా ఈ సినిమాకి ఏవి ప్లస్, ఏవి మైనస్? ఇందులో మైనస్గా చెప్పుకోవాల్సింది ఏంటమ్మా అయితే, ఫస్ట్ ఈ సినిమాని ఓపెనింగే ఒక శ్రీశైలం అడవుల్లో ఒక బాబాల దగ్గరికి వెళ్ళి ఆ బాబాల దగ్గర పోలీసులు అడుగుతారు, ఈ విధంగా హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయి, అసలు ఏంటి దీనికి ఏమన్నా మీరేమైనా చెప్పగలరా? మేము మా పరిశోధనలో చేసాం, రకరకాల ప్రయత్నించాం, దొరకలేదంటే అది ఒక అతీతమైన శక్తి ఉంది, ఆ శక్తి జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇదేదో మనం అతీత శక్తుల మీద తీసినటువంటి సినిమా అనేటువంటి ఒక అభిప్రాయంలో ఫస్ట్లోనే పెడతాం. తర్వాత రెండోసారి కూడా ఇంకోసారి ఆ బాబా దగ్గరికి అతను ఆపటం ఎవరి తరం కాదు, అతను ఒక శక్తి అని చెప్తాడు. అప్పుడు కూడా మనం ప్రేక్షకులను ఒక మిస్లైడ్ చేసినమాట. ఆ మిస్గైడింగ్కి కావాల్సిన క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అలాంటి ఒక మిస్గైడింగ్ ఇచ్చినప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా ఈ సినిమాకి అతీత శక్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ క్లారిటీ ఒకటే అతను ఇవ్వటంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అలాగే లాస్ట్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో సాగినంత గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్లో కొంత సెకండ్ హాఫ్లో బాగుంది సినిమా. మెయిన్ సబ్జెక్ట్ ఎంటర్ అయితే సెకండ్ హాఫ్లో, కానీ టువర్డ్స్ ద క్లైమాక్స్లో ఆ మినిస్టర్కి గన్ను పెట్టేసేసి 10 నిమిషాలు స్పీచ్ ఇస్తాడు. గన్ పెట్టి కరెక్ట్గా చదువు అని చెప్పి చదివిస్తాడు. అది అలా లైవ్ టెలికాస్ట్ చేయమంటాడు. ఈ కంటెంట్ చాలా బాగా ముఖ్యంగా మీడియాకి కూడాను కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి మెసేజ్ కన్విన్సింగ్గా ఉంది. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్.
ఓకే, మరి ఈ సినిమాకి మీరిస్తున్నటువంటి గ్రేడ్? ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం. ఓకే, మొత్తానికి అర్ధనారికి మీరిస్తున్నటువంటి గ్రేడ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రోజులు మారాయి, దొర, అర్ధనారి మూవీస్ చూసి మాకు రివ్యూ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇవి దొర, రోజులు మారాయి, అర్ధనారి అంటూ వెరైటీ రూట్లో వచ్చి టాలీవుడ్ టాకీస్ని టార్గెట్ చేసుకున్న సినిమాల రివ్యూస్. సో వచ్చే వారం మరిన్ని సినిమాల రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.